తను నాకు ఐ లవ్ యూ చెప్పిందమ్మా. నా కొడుక్కి సంవత్సరం క్రితమే పెళ్ళయింది. నా ప్రాణం ఉన్నంత వరకు వంశీగాన్ని వదలను. తన ప్రెజెన్స్ అమ్మ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మీరే నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసి హారతిచ్చి మీరే ఇంట్లోకి తీసుకెళ్తారా ఆంటీ? అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్నా. నేను చెప్పింది విన్నావు కదా? విన్నా నాన్నా. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పమ్మా. నాన్న వంశీ, అమ్మాయిలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఈ ప్రేమ వ్యవహారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉంటానమ్మా. మనం చేసే పని మీద ధ్యాస పోకుండా ఉండాలంటే ఈ ప్రేమ వ్యవహారాల జోలికి పోకూడదు నాన్న. అంటే ఆ అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నా ధ్యాస పోతుందని నువ్వు భయపడుతున్నావా? నా ఉద్దేశం ఆ అమ్మాయి అని కాదు, జనరలైజ్ చేసి చెప్తున్నాను నాన్న. నువ్వేమో జమీందారీ కుటుంబానికి ఏకైక వారసుడివి. నువ్వంటే చాలా మంది అమ్మాయిలకి క్రేజ్. పైగా ఇప్పుడు వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్వి కదా. నీ హోదా, నీ రిచ్నెస్ చూసి ఏ అమ్మాయి అయినా మనసు పడుతుంది, ప్రేమిస్తున్నానని చెప్తుంది. బట్ అది నిజమైన ప్రేమో కాదో తెలుసుకోవాలి. అలాగేనమ్మా. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నీకు ఎవరి దిష్టి తగులుతుందో ఏమోనని భయంగా ఉంది. అమ్మా, నీకు తెలియకుండా ఈ కొడుకు ఏ పని చేయడం, నీ మాట జవదాటను, సరేనా? నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్తా అని వచ్చావు కదమ్మా, ఏంటో చెప్పు. ఏం లేదు నాన్న, అమ్మాయిల ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్దామని వచ్చాను. అలాగేనమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను, సరేనా? సరే నాన్న. నేను మీ కొడుకుని ప్రేమించాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రేమ ఉంటుంది. నా ప్రేమ ఉన్నంత వరకు వంశీగాన్ని వదలను. మీరే నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసి హారతిచ్చి మీరే ఇంట్లోకి తీసుకెళ్తారా ఆంటీ? రత్న, నువ్వింకా పడుకోలేదా? ఇంకా లేదు సృజన్. మీరేంటి అలా ఉన్నారు? కోడలు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది రత్న. అది సరే, నువ్వు దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? వంశీ గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది సృజన్. ఏమైంది రత్న? వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మన వంశీ చైర్మన్ అయ్యాడు కదా. చిన్న వయసులోనే అంత పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. మీడియాలో వాడి గురించి టాప్ స్టోరీస్ వస్తున్నాయి.
అలాగే అమ్మాయిల తాకిడి కూడా ఎక్కువైంది సృజన్. అంటే అమ్మాయిలు ప్రేమిస్తున్నావంటూ వంశీతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ, నీ కొడుకు హ్యాండ్సమ్ కదా, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు రత్న. ఒక అమ్మాయి బాగా అడ్వాన్స్ అయ్యి వంశీతో కలిసి పార్టీలకు వెళ్లే వరకు వచ్చింది. ఏంటి రత్న నువ్వు చెప్పేది? అవును సృజన్, వాడు ఆ అమ్మాయికి దగ్గరవుతున్నట్టు కూడా చెప్తున్నాడు. ఆ అమ్మాయి వాణ్ణి ప్రేమిస్తున్నానంటూ పార్టీ కూడా ఇచ్చింది. ఆ అమ్మాయి పరిచయంతో వంశీలో చాలా మార్పులు గమనించాను సృజన్. ఓ మై గాడ్. నాకు భయమేసి వెంటనే ఆ అమ్మాయి గురించి కనుక్కొని వెళ్లి వార్నింగ్ ఇచ్చాను. అసలు ముందు వార్నింగ్ ఇవ్వాల్సింది వంశీకి, ఆ అమ్మాయికి కాదు. వాడికెలా వార్నింగ్ ఇవ్వాలి సృజన్? అదేంటి రత్న అలా మాట్లాడుతున్నావు? నీకు పెళ్ళయి భార్య ఉందని హెచ్చరించు, నీ మాట వింటాడు కదా. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఏమంది? మన వంశీని పెళ్లి చేసుకుంటానంది. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చి వంశీని మర్చిపోని చెప్పి వచ్చాను. ఓ మై గాడ్, ఏంటి రత్న ఇది? పరిస్థితులు చేజారిపోతున్నాయి. అదే సృజన్, నాకు భయంగా ఉంది. హెచ్చరించాను. కానీ ఏంటి? సృజన్, కృష్ణవేణితో పెళ్ళయ్యాక వాడెప్పుడూ భార్య ఒడిలో సేద తీరలేదు. అసలెవరైనా అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం కానీ వాళ్లతో నవ్వుతూ మాట్లాడడం గానీ చూస్తే వంశీ అసహ్యించుకుంటాడు. అందుకే వంశీ కృష్ణవేణిని ఎప్పుడూ దగ్గరికి తీసుకోలేదు. కృష్ణవేణి కూడా ఫోర్స్ఫుల్గా వంశీతో దగ్గరవ్వాలని ప్రయత్నించలేదు. ఆల్మోస్ట్ ఇద్దరూ విడివిడిగానే పడుకున్నారు. నిజమే రత్న, వాడికి ఆడస్పర్శ తెలియదు. బట్ ఇప్పుడు నా దగ్గరకొచ్చి ఒక అమ్మాయి నచ్చింది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణవేణున్నప్పుడు చాలా అమాయకత్వం ఉండేది వంశీలో. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు మొదటిసారి అమ్మాయిల స్పర్శ గురించి వాడికి తెలుస్తోంది. వాడిలో ఫీలింగ్స్ జనరేట్ అయ్యాయి సృజన్. 25 ఏళ్ల చిన్న పిల్లాడు ఈరోజు నవ యవ్వనంలోకొచ్చాడు. వాడికి ఎలా అడ్డు చెప్పాలి? ఇన్ని రోజులు భార్యాభర్తల మధ్య శారీరక స్పర్శ లేక వారిద్దరి మధ్య ప్రణయ బంధం మోడువారిన చెట్టులా ఉండింది. ఇప్పుడు వాడి వయస్సులో కొత్త కొత్త ఆశలు చిగుర్లు వచ్చే టైంకి కృష్ణవేణేమో దగ్గరలేదు. ఆల్మోస్ట్ ఇద్దరూ పక్క పక్కనే ఉన్నా కలుసుకోలేని రైలు పట్టాల్లా అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయితో స్నేహం వద్దని చెప్పాలా? గాలిపటంలా ఎగురుతున్న వాడి మనసును కట్టడి చెయ్యాలా? నాకేమీ అర్థం కావడం లేదు సృజన్. రత్న, ఇది చిన్న సమస్య కాదు. ఏమాత్రం తప్పుడు అడుగు వేసినా జీవితాలు తారుమారవుతాయి. అందుకే నాలో నేను భయపడుతున్నాను సృజన్. నేను ఒకసారి వంశీతో మాట్లాడతాను. వద్దు సృజన్. కోడలి విషయంలో ఇంతకుముందు వంశీతో మీరు చాలాసార్లు గొడవపడ్డారు. ఇప్పుడు మళ్లీ మీరు అదుపు తప్పి కోడలి గురించి ప్రస్తావన తెస్తారు. అప్పుడు మళ్లీ వంశీ కోపం వస్తుంది. నిజమే రత్న, కానీ వాడు అమ్మాయితో అడ్వాన్స్ అయితే మరి మన కోడలి పరిస్థితి ఏంటి? అదే నిజమే సృజన్. వాడి ఫీలింగ్స్ చంపేయడం నాకు మాత్రం ఇష్టమా? బట్ ఈ కండిషన్లో నువ్వు చెప్పినట్టు నేను వంశీతో మాట్లాడడం కంటే ముందు మనోజ్ గారికి ఈ విషయం చెప్పి తన సజెషన్ తీసుకొని అప్పుడు వంశీతో మాట్లాడతాను. ఎస్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా సృజన్.
నువ్వు వెంటనే వెళ్ళి మనోజ్ గారిని కలువు రత్న. అలాగేనండి. ఇది చాలా సెన్సిటివ్ సైకలాజికల్ ప్రాబ్లం అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడా, ఆ స్నిగ్ధ నా బిడ్డ జీవితంలోకొచ్చి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఏమో. గత 20 years నుంచి సీ ఫుడ్స్ బిజినెస్లో వంశీ గ్రూప్ ఆఫ్ ఫిషరీస్ నెంబర్ 1. ఈరోజు ఆర్డర్స్ మనకు రాకుండా వేరే కంపెనీకి వెళ్ళాయి. ఎందుకు ఇలా జరిగింది? కాంపిటీషన్ పెరిగింది సార్. అంటే మన క్వాలిటీ తగ్గిందా? క్వాలిటీలో మనం నెంబర్ 1 సార్. క్వాలిటీలో నెంబర్ 1 అయితే కాంట్రాక్ట్ మనకే రావాలి కదా వీరభద్రం గారు. నిజమే సార్. సార్, కొటేషన్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి మీరే చూసుకున్నారు. అయినా ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. సరే, ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సీ ఫుడ్స్ ప్యాకింగ్ మార్చండి. అలాగే సార్. క్వాలిటీని ఇంకా పెంచండి. ప్యాకింగ్ అయ్యే ఖర్చును పెంచండి. అలాగే క్వాలిటీ లేకపోతే అస్సలు ఎక్స్పోర్ట్ చేయొద్దు. దానివల్ల మన బ్రాండ్ దెబ్బతింటుంది. అలాగే సార్. ప్యాకింగ్లో సీ ఫుడ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అడ్వాన్స్ టెక్నాలజీని అప్లై చేయండి. ఎస్ సార్. అవును, ఆ కాంట్రాక్ట్ ఎవరికి వెళ్ళింది? స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. వీరభద్రం గారు, స్నిగ్ధ గారికి కాంట్రాక్ట్ దక్కించుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తూ నా పేరు మీద ఈమెయిల్ పంపించండి. ఎస్ సార్. శత్రువును కూడా అభినందించే గుణం మా యార్లగడ్డ వంశ రక్తంలోనే ఉంది వీరభద్రం గారు. గొప్ప విషయం సార్. ప్లీజ్. స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. లవ్ యూ వంశీ గారు. కృష్ణవేణి, కమాన్ కమాన్. సురేష్, అక్కడ స్వీట్ ఉంది ఇవ్వండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. యాహూ! కృష్ణవేణి, 20 ఏళ్లుగా ఈ కాంట్రాక్ట్ ఒక పెద్ద కంపెనీకి వెళ్లేది. అలాంటిది ఫస్ట్ టైం మనకొచ్చింది. మేనేజర్గా కృష్ణవేణి గారు వచ్చాక
ఈ కాంట్రాక్ట్ కొటేషన్స్ ఆవిడే చూసుకుంటున్నారు. అవును కృష్ణవేణి, ఏం మాయ చేశావు? కొటేషన్ దగ్గర నుంచి అన్ని విషయాలు నాకు తప్ప ఆఫీస్లో ఎవరికి తెలియకుండా పంపించాను. వెరీ గుడ్. ప్రీవియస్ మన కోడ్స్ అన్ని గమనించాను. మనకు మిగతా కంపెనీలకు జస్ట్ స్మాల్ డిఫరెన్స్ తో ఆర్డర్స్ అన్ని మిస్ అవుతున్నాయి. అంటే మన ఆఫీస్ నుంచే ఎవరో కొటేషన్స్ ని లీక్ చేస్తున్నారు. రాస్కెల్, ఎవరున్నారు? ఆ ప్రభునే కదా, అతన్ని పంపించి మంచి పని చేశాను. నీలాంటి టాలెంటెడ్ మేనేజర్ ప్లస్ నాకు మంచి ఫ్రెండ్ దొరికింది. సో అందుకే నేను ఒకటి డూప్లికేట్ కోడ్ తయారు చేసి దాన్ని ఆఫీస్లో లీక్ చేశాను. గ్రేట్ ఐడియా. ఒరిజినల్ కోడ్ ని సీక్రెట్ గా పంపించాను. సో దాంతో ఆర్డర్స్ మనకే దక్కాయి మేడం. నైస్. ఇంత డెడికేటెడ్ గా పనిచేసే నీలాంటి మేనేజర్స్ చాలా అరుదుగా ఉంటారు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. కృష్ణవేణి, నువ్వుండు. సురేష్, నువ్వు వెళ్ళు. ఎస్ మేడం. ప్లీజ్ సిట్. నా లవర్ ఫోన్ చేస్తున్నాడు. మేడం, ఆ ఫోన్ లిఫ్ట్ చేయకండి. వాట్? కొంత టైం గ్యాప్ ఇచ్చి మీరే కాల్ చేయండి. ఎందుకని? ఈ గ్యాప్ లో మీరు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని మీ గురించి ఆలోచిస్తారు. ఆ. సో నా గురించి ఆలోచిస్తూ ఇక్కడ కొంచెం బరువు పెంచుకుంటారు, అంతే కదా? అమ్మో, నీ దగ్గర లవ్ చిట్కాలు ఎన్నున్నాయి. నా లవ్ గురు నువ్వే కృష్ణవేణి. ఎందుకు తీయలేదు? నా ఫోన్ తీయలేదేంటి? స్నిగ్ధ ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? బిజీగా ఉందా? ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కదా. మీరిప్పుడు కాల్ బ్యాక్ చేస్తే ఫస్ట్ 2 seconds లో రింగ్ కే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. వావ్, చూద్దామా? హలో, నువ్వన్నట్టుగానే లిఫ్ట్ చేశాడు కృష్ణవేణి. సరే, నేను వెళ్తాను మేడం. నో సిట్. హలో. హాయ్ వంశీ గారు, హౌ ఆర్ యూ? ఈ టైంలో వంశీ గారు ఏం చేస్తున్నారో ఏమో. ఫైన్, థ్యాంక్ యూ స్నిగ్ధ. కాంట్రాక్ట్ ఆర్డర్స్ దక్కించుకున్నందుకు కాంగ్రెస్ చెప్దామని కాల్ చేశాను. థ్యాంక్ యూ వంశీ గారు. బట్ ఈ క్రెడిట్ నాది కాదు, మా స్టాఫ్ది. అందులోనూ మా మేనేజర్ కృష్ణవేణి గారిది. ఓ నైస్. మేనేజర్ కృష్ణవేణి గారికి కూడా నా హార్డ్లీ కంగ్రాట్స్ చెప్పండి. 1 minute వంశీ గారు. యా ప్లీజ్. కృష్ణవేణి, వంశీ గారు నీకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. థ్యాంక్స్ చెప్పండి మేడం. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు. ఆగు స్నిగ్ధ, ఒక్క రిక్వెస్ట్. ఏంటి వంశీ గారు? నా కాల్ వస్తే వెంటనే లిఫ్ట్ చేయాలి. అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను హర్ట్ అవుతాను స్నిగ్ధ. అది కూడా నా అనుకున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. వంశీ గారు, మీ కాల్ నేను చూసుకోలేదు. ఇట్స్ ఓకే స్నిగ్ధ. బాయ్. బాయ్. కృష్ణవేణి, నీ ప్లాన్ వర్కౌట్ అయింది.
ప్రేమ మాంత్రికురాలివి కృష్ణవేణి. అబ్బా మేడం ప్లీజ్ వదిలేండి. నాకు నచ్చితే అంతే, ఇలాగే చేస్తాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ మేడం, ఎంజాయ్. ఓకే బాయ్. వంశీ గారు, నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 1 వీక్కే మా బాస్ నన్ను అప్రిషియేట్ చేశారు. I love you.